ఈ ఏడాదిలో ఎలక్షన్స్ రావచ్చు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం పడిపోతుందని ఎలా చెబుతారంటూ అధికార పక్షం ప్రశ్నిస్తోంది. అయితే జగన్ కామెంట్ వెనుక వేరే కారణం ఉందంటోంది వైసీపీ. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా అర్థమవుతుందో లేదో అర్థమయ్యేట్టుగా చెప్తాం. కానీ నేను ఒక్కటైతే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎల్లకాలం సాగదని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. అందరం కలిసికట్టుగా ఒకటేం 3 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం. ఇక మిగిలిండేది కేవలం 2 ఏళ్లే. అది కూడా దేవుడు గట్టిగా దయదలిస్తే రేపు సంవత్సరం ఎలక్షన్లు రావచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వం 2 ఏళ్లే ఉంటుందన్నారు జగన్. ఇదే సమయంలో దేవుడు దయతలిస్తే సంవత్సరంలోనే ఎన్నికలు వస్తాయని కూడా అన్నారు. బందర్లో పోర్టు భూముల సేకరణకు వ్యతిరేకంగా గ్రామాల్లో జరిగిన సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ వ్యాఖ్యలపై అధికార పక్షం మండిపడుతోంది. నువ్వేదైనా ముఖ్యమంత్రి మీద ఏమైనా చేయబోతా ఉన్నావు ముఖ్యమంత్రిని, లేకపోతే ఇంకో రకంగా పోనీ నీ భాషలో నీ ఆలోచనలో నిన్ను ఏ విధంగా దేవుడు దయతలుస్తున్నాడు, నువ్వు ఏ విధంగా దయతలచాలని కోరుకుంటా ఉన్నావు, అది కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. తీవ్ర నిరాశలో ఉన్న జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాకుండా మాట్లాడుతున్నారనేది టీడీపీ నేతల విమర్శ. ఈ మధ్య నువ్వు బాగా జ్యోతిష్కాలు చూసుకుంటున్నావని నీ పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు. సంవత్సరంలో దేవుడు దయతలిస్తే ముఖ్యమంత్రి అవుతానంటావు, లేదంటే సంవత్సరంలో ఎన్నికలు వస్తాయంటావు, రాబోయే సీఎం నేనే అంటావు. ఈ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగే పరిస్థితుల్లో సంవత్సరంలో ఎన్నికలు రాబోతా ఉన్నాయంటే నువ్వు దేనికి సంకేతాలు ఇస్తా ఉన్నావు? అయితే తమ నేత చేసిన కామెంట్లను వైసీపీ నేతలు ఇంకో అర్థంలో అన్వయించి చెబుతున్నారు. ఈ వ్యవహారంపై అధినేత నుంచి క్లారిటీ తీసుకున్న ఆ పార్టీ నేతలు టీడీపీ విమర్శల్ని తిప్పికొడుతున్నారు. అన్ని ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించే ఆలోచనలో కేంద్రం ఉందని, అదే నిజమైతే ఏపీలో వచ్చే ఏడాది ఎలక్షన్స్ వస్తాయనేది జగన్ భావనగా చెప్తున్నారు. ఆ అర్థంలోనే ఆయన ఈ కామెంట్లు చేశారనేది వైసీపీ నేతల వివరణ. జగన్ చేసిన కామెంట్లలో ఆ అర్థం ఏమాత్రం లేదన్నది టీడీపీ నేతల మాట. ప్రభుత్వం కూలిపోతుందని జగన్ స్పష్టంగా చెప్పాడని, దాన్ని బట్టి సర్కార్ని కూల్చే ప్రయత్నాల్లో జగన్ ఉన్నట్లు అర్థమవుతోందని టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. మొత్తం మీద జగన్ కామెంట్లు ఏపీలో రాజకీయ రచ్చ సృష్టిస్తున్నాయి.